నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ వివేక హత్య కేసులో మరో ట్విస్ట్ వివేక కూతురు బెదిరిస్తున్నట్టు ఫిర్యాదు డాలర్ శేషాద్రి హఠాన్ మరణం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీటీడీ ఈవో కల్లాలకే పరిమితమైన వరి కన్నీరు పెడుతున్న అన్నదాతలు బోధన్లో బాల్య వివాహం కలకలం అడ్డుకున్న అధికారులు లొంగిపోయిన మహిళా మావోయిస్టు జనజీవన స్రవంతిలోకి దళ సభ్యురాలు ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం వైఎస్ వివేక హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది గంటకో వార్త సంచలనం రేకెత్తిస్తోంది తాజాగా మరో ట్విస్ట్ తిరిగింది కొత్తగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరిని ఈ కేసులో ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి జిల్లా ఎస్పీ ఫకీరప్పకు ఫిర్యాదు చేశారు వైఎస్ వివేక కూతురు సునీతతో పాటు మరికొందరు అనుచరులు తనను బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు గతంలో కూడా సిబిఐ అధికారులు ప్రస్తుత సిఐ శ్రీరామ్ తనను తీవ్రంగా వేధించారని గంగారెడ్డి ఆరోపిస్తున్నారు తనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు నా పేరు గంగాధర్ రెడ్డి అండి కల్లూరు గంగాధర్ రెడ్డి అలియాస్ కోవిడ్ గంగాధర్ రెడ్డి అంటారు నాది ఆడికి అండి నేను పులివెందులు అయితే ఆడికిలో సెటిల్ 10 సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఎస్పీ గారు కలవడానికి ఎందుకు వచ్చానంటే సిబిఐ వాళ్ళు నన్ను నా ఇంటికి నెల కిందట నా ఇంటికి వచ్చారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి ఏం సాక్షి చెప్పాలి సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఊరికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు నాకు అన్నాను లేదు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి నన్ను 10 కోట్లు లెక్కిస్తా అన్నట్టు ఆ మర్డరు నన్ను ఒప్పుకోమని చెప్పినారు ఎందుకు ఒప్పుకుంటాను సార్ నేను నాకేం అనవసరంగా అది నేను చెప్పాను లేదు నువ్వు ఒప్పుకోవాల్సిందే లేదంటే నీ మీద కూడా కేసు బుక్ చేస్తాము అని చెప్పి నన్ను వేధిస్తున్నారు నాకు వచ్చేసి సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రెజర్ పెడుతున్నారు నన్ను ఏదో కేసులో ఇరికిచ్చేట్టున్నారు అందులో వైఎస్ వివేకానంద రెడ్డి ఫాలోవర్స్ నుండి నాకు ప్రాణహాని ఉంది సిబిఐ వాళ్ళంటే ఎవరు కరెక్ట్ గా సిబిఐ వాళ్ళంటే సిబిఐ వాళ్ళు పేరు నాకు తెలియదు కదా దాంట్లో సిఐ క్యాడర్స్ ఎస్పీ క్యాడర్స్ ఎస్పీ క్యాడర్ తనది ఏం పేరు ఐడియా లేదు సార్ నాకు వాళ్ళు ఏదో ఏమని బెదిరిస్తున్నారు చెప్పండి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నన్ను ఒప్పుకోని వాళ్ళు నన్ను చేయమని ఎవరు చెప్పినారు వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళు చేసినట్టు నన్ను ఒప్పుకుంటే దాన్ని నాకు 10 కోట్ల డబ్బులు ఇస్తా అన్నట్టు అది సిబిఐ వాళ్ళు నన్ను ఒప్పుకోమని చెప్పి కోర్టులో జడ్జి ముందర చెప్పమని చెప్పి నన్ను వేధిస్తున్నారు నాకు నా దగ్గరికి వచ్చి 2 వారాల కిందట వచ్చారు 24 తేదీ నాకు నోటీస్ పంపించారు సిబిఐ నుంచి 20 తారీఖు పోయి నేను కలిశాను కడపలో ఈ 25 తారీఖు కలిశాను వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళు చేసినట్టు నాకు 10 కోట్ల ఆఫర్ ఇస్తేనే నేను ఒప్పుకున్నట్టు అది ఇచ్చేసి 164 మెజిస్ట్రేట్ శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్ మరణం టీటీడీ అధికారులను తీవ్రంగా కలిచివేసింది నిత్యం స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని సేవలో పరితపించే డాలర్ శేషాద్రి మృతిలో తిరుపతిలో విషాద ఛాయలు అలుముకున్నాయి విశాఖ కేజీహెచ్లో ఉన్న డాలర్ శేషాద్రి భౌతిక గాయాన్ని తిరుపతికి తరలిస్తున్నారు రేపు తిరుపతి గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు
డాలర్ శేషాద్రి మృతి పట్ల జేఈఓ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. అపారమైన అచంచలమైనటువంటి భక్తి, 24 గంటలు దేవాలయ నిర్వహణ, స్వామివారి సేవలు, స్వామివారి ఉత్సవాలు, ఇవి తప్ప వేరే ఆలోచన లేనటువంటి వ్యక్తి. మన ఆలయంలో స్వామివారికి ఏ సేవలైనా, ఏ ఉత్సవాలైనా, తర్వాత ఆచార వ్యవహారాలైనా, ఆగమంలో ఎలా చేయాలన్నా పూర్తి జ్ఞానం ఉండి అపారమైన నాలెడ్జి ఉన్నటువంటి జ్ఞాని శేషాద్రి స్వామి. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా దాదాపు 5 వాల్యూమ్స్ మన ఆలయ నిర్వహణ పైన, సేవలపైన, ఆచార వ్యవహారాలపైన, ఎవరు ఏం పని చేయాలి, ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ, ఏ సేవలో ఉంటుంది, ఏ ఉత్సవంలో ఉంటుంది అనేది చాలా చక్కగా విపులంగా రాసి 2 వాల్యూమ్స్ ప్రింట్ అయ్యాయి. ఇంకా 3 వాల్యూమ్స్ ప్రతి లైను, ప్రతి అక్షరము, ప్రతి పదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఒక కమిటీ ఉంది. పెద్ద జిఎం గారు, చిన్న జిఎం గారు, ప్రధాన అర్చకులు, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంతమంది ఎంప్లాయీ అంతా కలిసి చేస్తూ ఉన్నారు. ఈ 3 వాల్యూమ్స్ కూడా త్వరలో దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని తీర్చుకొని అవి కూడా ప్రింట్ చేసి భావితరాలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇది ఆయన చేసినటువంటి చాలా గొప్ప పని. శేషాద్రి స్వామి వారు మొన్న ఎప్పుడైతే వైజాగ్ కార్తీక దీపోత్సవానికి వెళ్ళాలని అనుకున్నారో అప్పుడు నేను ప్రతిసారి ఆయన బయటకు పోయినప్పుడంతా నేను పర్సనల్గా ఆయనకు చెప్పేవాడిని, స్వామి మీకు ఆరోగ్యం బాగాలేదు, మీరు మరి పోగలరా? పోకపోతే పర్వాలేదు స్వామి, వేరే వాళ్ళు చూసుకుంటారు, మేము చూసుకుంటాం అంటే కూడా లేదు సార్, స్వామివారి కార్యక్రమం, కార్తీక దీపోత్సవము, కోట్లాది మంది ప్రజలకు మనం ఇది అందించాల్సిన అవసరం ఉంది, సమాజంలో భక్తి ప్రపత్తులు పెంచాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేను ఖచ్చితంగా పోతాను, నాకేం కాదు అని కూడా. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారం పుట్టపహాడ్ గ్రామంలో కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు పరిశీలించాడు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులైనా ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని హనుమంతరావు అన్నారు. అధికారులు వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ లేకుంటే పరిగి రావాల్సి వస్తుంది. ఏ ఊరి దగ్గర ఊరి ఇలాంటి సెంటర్లు వేస్తే అందరికీ లాభం అనుకున్నా. నాకేం తెలుసు ఇది కొత్త కార్యక్రమం ఉన్నది. ఏదైనా ఈ 2 ఇష్యూలో నేను తప్పనిసరిగా ఆన్ 3rd ఐఎమ్ గోయింగ్ టు ది కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతున్నాం. అదేవిధంగా రైతులకు ఏదైతే గత సంవత్సరంలో పండించిన పంటకు వాళ్ళు ఏదైతే ధాన్యం కొనుగోలు చేశారు, ధాన్యం కాంట వేశారు, ఏది టోకన్స్ ఇచ్చారు, కానీ పైసలు ఇచ్చేటప్పుడు మాత్రం ఒకరికి 1,00,000 తక్కువ వచ్చింది, ఒకరికి 50,000 తక్కువ వచ్చినాయి, కొందరికి 10. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన టోకన్ ఒకటి డబ్బులు రావడం, దానికి ఏంటంటే మిల్లర్స్ అంటున్నారు. ఆ మిల్లర్ సంగతి ఏందో అది రేపు ఏది మన కలెక్టర్ కూర్చొని వీళ్ళ పైసలు ఎందుకు ఇయ్యరు. ఇంకోటి లేటెస్ట్ ఖరీఫ్ పంట ఇంతవరకు కూడా చాలా దగ్గర కొనుగోలు చేయలేదు. దాని మీద కూడా ధాన్యం తడిచిపోతుంది, ముల్కలు ఎత్తుతున్నాయి, దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఈ 2 ఇష్యూలు, ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యానికి రావాల్సిన పైసలు నడిబిట్టుంటే దళాలు తినకుండా చూడాలనేది ఒకటి. చనిపోకుండా చనిపోయిన పేరు మీద కూడా డబ్బులు తీసుకుంటున్నట్టే ఇలాంటి సిగ్గు లేనటువంటి ప్రభుత్వం నేనైతే చూడలేదు. ఇంకా రైతు 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 అని చెప్తున్నారు. ఇంకో పక్క కొత్త ఇష్యూ ఏమిటంటే ధరణిలో తరతరాల నుంచి ఇందిరాగాంధీ అప్పుడు చేసినటువంటి భూమి వాళ్ళకు ఆ రోజులో భూ సంస్కరణ అమలు చేసి ల్యాండ్ సీలింగ్ అమలు చేసి దొర దగ్గర తీసుకున్న భూములు కూడా మళ్ళా దొరల పేర్ల పాత రికార్డు తీసేసి
ఒరిజినల్గా దున్నుతున్నటువంటి రైతులకు అన్యాయం చేస్తున్నారు. దాన్ని కూడా నడవనీయం. కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుంది. ఈ ప్రాంతంలో ఈ రైతు ఇష్యూ అయిపోగానే కొనుగోలు కాగానే ఒక పెద్ద బహిరంగ సభ పెడతాం. ఈ ధర్నీలో జరిగే అన్యాయం ఏమిటి, రైతులకు జరిగే అన్యాయం ఏమిటి, రైతులు హరిజనులకు ఇచ్చిన భూములు ఇందిరాగాంధీ ఏమో భూములు ఇస్తుంది, ఇక్కడ ఉన్న భూములు తీసుకుంటాడు. 3 ఎకరాలు అన్నాడు, అది కూడా నేను చెప్పనే లేదని అబద్ధం చెప్తున్నాడు. వీటన్నిటి మీద తప్పనిసరిగా ఒక పార్టీలో చర్చ చేపి ఏది మా పిఎస్సిలో ఏది పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడి ఈ ఇష్యూని కూడా టేకప్ చేస్తాం. కానీ మొదలు మాకు ఇమీడియట్గా రైతుల ఏదైతే ధాన్యం కొనుగోలు కావాలి, వర్షాలు పడుతున్నాయి, మొలకలు ఎత్తుతున్నాయి. 20 రోజులైనా ఏ ఊరు మనం పోయింది, 20 రోజులైంది ఇంతవరకు కొనలేదు. దానివల్ల ధాన్యం తడిచిపోయి మొక్కలు ఎత్తుతున్నాయి. ఇక ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా బోధన్లో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు అధికారులు. పట్టణంలోని బీటీ నగర్కి చెందిన 14 ఏళ్ల బాలికను రుద్రూర్ మండలం అంబంకు చెందిన పోసెట్టితో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్థానికుల సమాచారంతో పెళ్లిని నిలిపివేశారు పోలీసులు. ఐసీడీఎస్ రెవెన్యూ అధికారులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏం చేయలేము. ఇప్పుడు నువ్వు ఉరికిపోతా అంటే అదేం ఫైదా? 10 మందిని ఇచ్చేవేనంటే నువ్వు ఉండని తర్వాత నేను పెళ్లి ఎట్లా చేస్తుందమ్మా? నేను చేస్తున్నామ్మా. అందరికి నమస్కారం. ఈరోజు బోధనంపట్నంలోని బీటీ నగర్ కాలనీలో ఒక చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహం జరుగుతున్న సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఐసీడీఎస్ సిబ్బంది, స్థానిక ఎంఆర్ఓ గారు అందరం కలిసి వెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్కి, తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయికి సంబంధించిన విద్యా అవకాశాల గురించి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. ప్రస్తుతం ఐసీడీఎస్ సిబ్బంది అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయిపోయిన తర్వాత తదుపరి అమ్మాయిని సఖీ సెంటర్కి పంపించడం జరుగుతుంది. ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అర్బన్ ఏరియాలో అర్జన్వాడ బీటీ నగర్ ఏరియాలో వైష్ణవ్ అనే అమ్మాయికి 13 ఇయర్స్ 8th క్లాస్ చదువుతుంది. అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి రెడీ చేశారు. ఆ విషయం తెలిసి మేము మ్యారేజ్ ఆపడం జరిగింది. అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయి జనజీవన స్రవంతిలోకి కలిసేందుకు మహిళా మావోయిస్టు లొంగిపోయినట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పరివర్తన కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. చింతూరు మండలం అల్లివాగు గ్రామం గుత్తికోయ తెగకు చెందిన మహిళా మావోయిస్టు దళ సభ్యురాలు కలుమానంది లొంగిపోయినట్టు తెలిపారు. ఈ మావోయిస్ట్ యాక్టివిటీ పరంగా తీసుకుంటున్న ప్రోయాక్టివ్ కార్యక్రమాల్లో అయితేనేమి, మనం ఆ ఏరియాలో కండక్ట్ చేస్తున్న పరివర్తన కార్యక్రమం, తర్వాత వేరియస్ యాక్టివిటీస్ వల్ల ఈ మధ్యకాలంలో మావోయిస్ట్ పార్టీలో వాళ్ళ మాయమాటలు నమ్మి చేరిన కొంతమంది గుర్తుపోయే మా యువతులు అయితేనేమి, మావోయిస్టులో చేరిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న కష్టాలు నష్టాలు తెలుసుకొని చాలామంది సరెండర్ అయ్యేదానికోసం ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే మనకు చింతూరు సబ్ డివిజన్ పరిధిలో అల్లివాగు గ్రామానికి సంబంధించిన యువతి కొలుమా నంది అలియాస్ సుశీల అనే అమ్మాయి 2019లో ఈ మావోయిస్ట్ పార్టీలో వాళ్ళు చెప్పిన మాయమాటలు చెప్పి అప్పుడు జాయిన్ కావడం జరిగింది. ఈమె వాళ్ళ గ్రామానికి అప్పట్లో ఈ శబరి ఎల్ఓకి సంబంధించిన గీత అనే నాయకురాలు, దళ నాయకురాలు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ మాటలు నమ్మేసి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యి సబ్సిక్వెంట్గా చెర్లా దళంలో దళ సభ్యురాలుగా పనిచేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఈ టెక్నికల్ టీంలోకి అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేశారు. సో గత 2 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో చెర్లా దళంలో పనిచేసి
లోకల్ పోలీస్ ఏదైతే మన ఏఎస్పీ చింతూరు వారి టీం వారి కుటుంబ సభ్యులతోనూ వాళ్ళందరితో కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అక్కడ అమ్మాయి ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు సాటిస్ఫై కాక అక్కడ ఉన్న కష్ట నష్టాలన్నిటికీ ఆ అమ్మాయి వెంటనే మళ్ళీ జనజీవన్ స్రవంతిలో కలిసడానికి నిర్ణయించుకొని మన వీళ్ళందరి ఎఫర్ట్స్ వల్ల బయటికి రావడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఈ అమ్మాయి సుశీల గారిని మన పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో సరెండర్ అయ్యారు. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏదైతే ఇప్పుడు పనిచేస్తుందో ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలతో పనిచేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే అమాయకులైన ఈ గిరిజనులను మాయమాటలు చెప్పి అక్కడ ఏదో వాళ్ళు పెద్ద పెద్ద ఆశయాలతో వాళ్ళను అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలైతేనేమి పేద ప్రజలకు వేరియస్ ప్రోగ్రామ్స్ వల్ల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల రోడ్స్ అయితేనేమి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యల వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ అంటూ బాగా జరుగుతుంది. ఏదైతే మావోయిస్టుల వల్లనే డెవలప్మెంట్ అని ఆగిపోయి కొన్ని ప్రాంతాల్లో ఈ రోడ్స్ వేస్తుంటా రోడ్ కాంట్రాక్టులను బెదిరించడం వాళ్ళ వెహికల్ తగలబెట్టడం అలాగనే సెల్ టవర్స్ వస్తే డెవలప్మెంట్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు. వరి కోసి 40 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారం రామన్నపేట రహదారిపై బైఠాయించి వారు మొలకెత్తిన ధాన్యంతో ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యమా మిల్లర్స్ నిర్లక్ష్యమా ఎవరి లోపం అనేది తెలియదు. మార్కెట్ ఓపెన్ అయ్యి కూడా 2 నెలలు అవుతుంది. ప్రజాప్రతినిధులు చెప్పినా ఎవరు చెప్పినా పట్టించుకొని అధికారులు దయచేసి మా దుబ్బాక గ్రామంలో రైతులని కాపాడమని దయచేసి ప్రతి ఒక్క అధికారిని కోరుతున్నాం. ఇంకా కూడా ఆగం కావద్దు. మేము అతి త్వరలో మా దుబ్బాక రైతులని పట్టించుకుంటే అధికారుల లోపం నాయకులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రులైనా మా దుబ్బాకని రైతులని ఇప్పటి వరకు ఆగమైన ఇంకా ఆగం చేద్దామని పట్టించుకునేటోళ్ళు లేరు. మేము ఎంత ధర్నా చేసినా వారం 10 రోజుల సంది లారీలకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఒక్క లారీ కూడా పోనిస్తలేరు. మా దుబ్బాక రైతుల మీద ఇంకా కక్షణ ఉన్నది అందరికి. ఇప్పటి వరకు 3 లారీల ఆ ఒడ్లు పోయినాయి, ఆగిపోయినాయి. మరి ఇప్పటి వరకు దుబ్బాక గ్రామాన్ని మరి ఇంగిడి మింగళ్ళు పట్టిర్రా మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మా గ్రామము అటు భువనగిరి కాకుండా అయింది, ఇటు నల్గొండ కాకుండా అయింది. మేము కొనకు అయిపోయినాము. మమ్మల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మరి దయచేసి అందరూ మా దుబ్బాక రైతులని మీరందరూ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఆదర్శ పాఠశాలలో వంటగది లేక సిబ్బంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల మెట్ల కింద వంట చేయడంతో పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం ఉండడంతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. వంటగది లేకపోవడంతో పాఠశాల మెట్ల కింద వంట చేస్తున్నామని వంట సిబ్బంది చెబుతున్నారు. పాఠశాలలో ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వంటగది నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షం పడ్డా ఎండాకాలం ఉందని వాళ్ళ లోపల చేసినా రోజు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామగుండం మీసేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన మృతుని భార్య హేమలతను అరెస్టు చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిపి మీడియాకు వివరాలు వెల్లడించారు. మృతుని భార్య హేమలత రాజు అనే యువకునితో కొంతకాలంగా వివాహేతర సంబంధాలున్నాయని, ఈ క్రమంలో రాజు శంకర్ని ఇంటికి పిలిచి మద్యం మత్తులో హత్య చేశాడని పోలీసులు చెప్పారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని స్పష్టం చేశారు. రాజుతో పాటు హేమలతను అరెస్ట్ చేసి వారి నుండి 2 కత్తులు, పగిలిన బీరు సీసా, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోచమ్మ అనే వ్యక్తి తన కొడుకు శంకర్ కనబడలేదని కంప్లైంట్ చేస్తే మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి విచారణ చేపట్టాము. అయితే ఆమె అనుమానం వ్యక్తపరిచింది తన కోడల పైన, ప్లస్ ఇంకా ఒక రాజు అనే వ్యక్తి పైన. విచారణ చేసి రాజును విచారించగా అతన్ని హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే తర్వాత డెడ్ బాడీ గురించి అయితే మాకు మళ్ళీ 27వ తేదీ నాడు ఉదయం మార్నింగ్ ఇక్కడ మల్యాలపల్లి చౌరస్తా దగ్గర తలకాయ అండ్ చేతులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెళ్ళి పరిశీలిస్తే అది శంకర్ సంబంధించిందని తెలిసింది. తర్వాత రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తే రాజు ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే ఈ రాజును ఈ 25వ తేదీ నాడు రాత్రిపూట 10:30కి ఈ శంకర్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యతోని అక్రమ సంబంధం ఎందుకుందని అతను నిలదీయడం జరిగింది. అయితే ఇద్దరు కూర్చొని ఇద్దరు తాగిన మత్తులో ఉన్నారు. ఆ తాగిన మత్తులో ఉన్నప్పుడు ఈ రాజు శంకర్ తల పైన బీర్ సీసా తీసుకొని కొట్టడం జరిగింది. కొట్టి అతను అక్కడనే చనిపోయాడు. చనిపోతే మళ్ళీ డెడ్ బాడీ దొరకకుండా చేయాలి, పోలీస్ కేసు కాకుండా ఎలా చేయాలనే దాని గురించి ఆలోచించి గతంలో కొన్ని సినిమాలలో చూపించినట్టుగా చేద్దామని అతని ఇంట్లో ఉన్న కత్తులు తీసుకొని ముక్కలు ముక్కలుగా వేసి ఆ పార్ట్స్ని ఆ నైట్ తల చేతులేమో ఇక్కడ మల్యాలపల్లి చౌరస్తాలో వేసాడు, కాళ్ళేమో బసంత్ నగర్ దగ్గర వేసాడు. వేసి మొండెం మాత్రం అక్కడనే ఉంది. మొండెం మొక్కలు తొడలు అవి మాత్రం ఇంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఈ శంకర్ భార్య హేమకు చెప్పడం జరిగింది, ఇట్లా చంపేశాను. అంటే సరే ఏం చేసిన బాడీ పార్ట్స్ అంటే కొన్ని పడేసాను, కొన్ని ఇంట్లో ఉన్నాయంటే సరే అవి కూడా పడేసాయి. పడేసిన తర్వాత చూద్దామని చెప్తే అతను వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఆ బాడీ పార్ట్స్ కూడా కొన్ని బస్ స్టాండ్ సమీపంలో ఇంకోటి OC4 సమీపంలో వేయడం జరిగింది. వేశారు. తర్వాత ఇప్పుడు విచారణ చేస్తే ఇదంతా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ నేరం చేసిన రాజుని, ఈ నేరానికి సహకరించిన ఈ శంకర్ భార్య హేమ ఇద్దరిని ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. వారిని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వైద్యం అందక ఓ వ్యక్తి మృతి చెందాడు. బీసీ కాలనీకి చెందిన ఉప్పరి నారాయణ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని సిబ్బంది పట్టించుకోలేరని, డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ స్వర్ణలతకు ఫోన్ చేస్తే దురుసుగా మాట్లాడారని వాపోయారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి ఒక వ్యక్తి మరణానికి కారణమైన వైద్యులపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉంటుంటే ఇంకా కొంచెం పడిపోయినట్టు అయింది అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన మంచిగానే ఉండు, పల్స్ ఉంది, అన్ని ఉంది. డాక్టర్ రాలే, లేట్ వచ్చిండు, 1/2 అవర్ లేట్ అయింది. డాక్టరే లేడు. డెంటల్ డాక్టర్ వచ్చి చూస్తే నాకేం తెలియదు. ఆక్సిజన్ పెట్టండి అంటే ఆక్సిజన్ పనిచేస్తలేదు, ECG పెట్టండి అంటే ప్రింట్ వస్తలేదు. డాక్టర్ ఇంతవరకు రాలేదు, ఆయనకి ఏందని కన్ఫర్మ్ లేదు. మేము ఇంటికి ఇంకా తీసుకుపోతలేము. పరిస్థితి ఏంది? బీదోళ్ళ ఇంతేనా, సావాల్సిందేనా? ఏ మిషన్ పనిచేయదా కరెక్ట్గా? ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లాలోని 18 మండలాల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాకు దిగారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కార్మికులుగా గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు అన్నారు. కనీస పెన్షన్ నెలకు 5,000 రూపాయలు చెల్లించాలని, ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలాల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలల బిల్లులు, 5 నెలల జీతాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి చెల్లించకపోవడం చాలా విచారకమైన దాంతో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 2000 నుండి 2001 వరకు కరోనా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులకు పౌష్టికాహారం అందించినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్లకు గుర్తింపు ఇవ్వకపోవడం ఏంటి అనే దాంతో ఈరోజు ప్రభుత్వాలని మేము అడుగుతూ ఉన్నాం. మరి అదే విధంగా మరి వేతనాలు పెంచకుండా, మెచ్యార్జీలు పెంచకుండా, ఒక గుర్తింపు కార్డు ఇవ్వకుండా మరి వాళ్ళకు గుర్తింపు కూడా ఇవ్వకపోవడం ఏంటి అనే దాంతో ఈరోజు ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. మరి వాళ్ళకు రికార్డుతో కానీ రొక్కాడని కార్మికులు, దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి కార్మికులు ఈరోజు ప్రభుత్వ ఒక సంస్థలో పనిచేస్తే ప్రభుత్వం గుర్తించకపోవడం మరి ఏంటి అని ఈరోజు మేము ఏఐటీయూసీ అడుగుతా ఉన్నాం. ఈరోజు పెండింగ్ బిల్లులు ఇవ్వమంటే, పెండింగ్ జీతాలు ఇవ్వమంటే మరి మీకు అద్దు, మాకు అవసరం లేదు, కొత్త వాళ్ళని పెట్టుకుంటాం అనే దాంతో అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు, మరి టీచర్లు, ఉపాధ్యాయులు మరి వాళ్ళని బెదిరించడం ఏంటి అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. వాళ్ళని బెదిరించడం ఏంటి? మీరు ఇప్పించండి, మీరు వాళ్ళకు డబ్బులు ఇప్పించండి, పని చేసుకోండి. పని అది లేక వాళ్ళని తీసేస్తాం, బెదిరించడం అంటే ఏంటి అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కేవలం వాళ్లకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనం 1000 రూపాయలు ఇస్తున్నది. ఆ 1000 రూపాయలు ఎక్కడ వస్తున్నది? ఏ దేశంలో ఉన్నది ఆ 1000 రూపాయలు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన కార్మికులకు. జనగామ జిల్లా కేంద్రంలోని 13వ వార్డు అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో అసంఘటిత కార్మికులకు అపన్నహస్తం ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పానుగంటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. దాని ద్వారా ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దళితులు కానీ మన శ్రామిక వర్గాలు కానీ అందరికీ చెందాలని చెప్పి ఈ కార్యక్రమం ఉద్దేశం. దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవ సభ్యులు శ్రీనివాస్ గారికి మరియు సురేష్ రెడ్డి గారికి, మన ఈ వార్డు కౌన్సిలర్ చంద్రకళ పెట్టినటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పేదవాళ్ళు వాళ్ళ జీవితానికి ఒక రక్షణ లేదు, వాళ్ళకేమన్నా అయితే ఆదుకోవడానికి ఏం లేదు, ఉన్న వాళ్ళైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారు కానీ పేదవాళ్ళకి ఏం లేదు. ఈ పేదవాళ్ళందరికీ నేను ఆదుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ₹1 ఖర్చు లేకుండా 2 లక్షల రూపాయలు ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టినందుకు దీన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు జనగామ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పోకల జమున లింగయ్య గారు, అదే రకంగా ఫ్లోర్ లీడర్ తాళ్ళ సురేష్ రెడ్డి గారు, 13వ వార్డు కౌన్సిలర్ రాజు గారు, మల్లిగారి చంద్రకళ రాజు గారు, 16వ వార్డు కౌన్సిలర్ గాదపక్క రామచంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ వివేక హత్య కేసులో మరో ట్విస్ట్. వివేక కూతురు బెదిరిస్తుందంటూ పోలీసులకు ఫిర్యాదు. డాలర్ శేషాద్రి హఠాన్ మరణం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీటీడీ ఈవో. కల్లాలకే పరిమితమైన వరి, కన్నీరు పెడుతున్న అన్నదాతలు. బోధన్లో బాల్య వివాహం కలకలం, అడ్డుకున్న అధికారులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.